Daily. Taste the Daily. తెలంగాణలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతుంది. పలు గ్రామాల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందుతున్నారు అభ్యర్థులు. సిద్దిపేట జిల్లా మాదాపూర్లో మాందార్పూర్లో 60 ఓట్లతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. వనపర్తి జిల్లా బుగ్గపల్లి తాండాలో 14 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బుగ్గ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి శెట్టిపల్లి మాధవి గెలుపొందారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించింది. ఇక అటు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జంగుతాండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బానోత్ రవి 100 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అటు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తాండాలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాలోతు సుశీల 40 విజయం సాధించారు. తెలంగాణలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతుంది. పలు గ్రామాల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందుతున్నారు అభ్యర్థులు. సిద్దిపేట జిల్లా మాందార్పూర్లో 60 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఇక వనపర్తి జిల్లా బుగ్గపల్లి తాండాలో 14 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బుగ్గ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి శెట్టిపల్లి మాధవి గెలుపొందారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించింది. ఇక అటు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జంగుం తాండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బానోద్ రవి 100 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తాండాలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మాలోతు సుశీల 45 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. రైట్, ఇక వరంగల్ కి సంబంధించిన ఓటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శ్రీకాంత్ రెడీగా ఉన్నారు లైన్ లో. శ్రీకాంత్, స్థానిక సంస్థలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫలితాలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 555 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందులో 53 ఏకగ్రీవం కావడం, మిగతా సంబంధించి 502 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఇప్పుడిప్పుడే కొన్ని ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ సంబంధించినటువంటి 3 ఫలితాలు వచ్చాయి. 3 ఫలితాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా అత్యంత తక్కువ ఓట్లతో అయితే కూడా అభ్యర్థులు అయితే గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక్కసారిగా వివరాలు చూసుకుంటే మాత్రం ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చిన్నగూడూరు ఏతొంగగూడ మండలం పరిధిలో ఉన్నటువంటి చీన్యా తాండాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హరిచంద్ అయితే కూడా అత్యంత తక్కువ ఓట్లతో అయితే 117 ఓట్లు అయితే ఆయనకు రావడం జరిగింది. అదేవిధంగా తన ప్రత్యర్థి అయినటువంటి జాటో శ్రీనికి అయితే 108 ఓట్లు వచ్చాయి. కాబట్టి అటువంటి పోలైనటువంటి ఓట్లకు మిగతా సంబంధించిన చెల్లని ఓట్లను తీసేస్తే మాత్రం అత్యంత తక్కువ కూడా 9 ఓట్లతో తేడాతోటి కూడా ఇతను గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ఇక్కడ పెద్దగూడూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే కూడా గెలుపొందడం జరిగింది. అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జంగు తాండాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భానుత్ రవికి అయితే కూడా 100 ఓట్ల తోటే తేడాతో గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మహబూబాబాద్ జిల్లా సంబంధించిన సండ్రలగూడెం గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి జక్క లక్ష్మయ్య కూడా గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటు రెబల్స్ అభ్యర్థులు కూడా ఎక్కువ కూడా ఇందులో పోటీ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎక్కువ అత్యంత తక్కువ ఓటు తేడాతో కూడా అభ్యర్థులు గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు మిగతా సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కూడా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే వార్డు సభ్యుల
సంబంధించిన ఫలితాలు అయితే వస్తున్నాయి. ఫలితాల్లో కూడా ఎక్కువ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫలితాలే ఎక్కువ వచ్చాయి. మిగతా సంబంధించిన సర్పంచ్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల ఫలితాలు మరికొంతసేపట్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తే మరికొద్ది క్షణంలో కూడా మిగతా ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాంత్, ఇప్పటి వరకు వరంగల్ కి సంబంధించి ఎన్ని గ్రామాల్లో ఫలితాలు వెలువడ్డాయి మొత్తంగా? ప్రస్తుతానికి మాత్రం 3 గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో 3 ఫలితాలు వచ్చాయి. 3 ఫలితాలు కూడా అత్యంత తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందనటువంటి పరిస్థితి. మిగతా సంబంధించిన ప్రక్రియ కూడా మరొక 20 నుంచి 30 నిమిషాల్లో కూడా వచ్చే ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఎంత మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు? ఏతుందో కూడా ఉన్నప్పుడు మైబాద్ జిల్లాకు సంబంధించిన ఫలితాలు చూసుకుంటే మాత్రం ఇక్కడ చింగ తండాకు సంబంధించిన హరిచంద్ అనే వ్యక్తి మాత్రం 9 ఓట్ల మెజార్టీతోనే గెలుపొందటం. అదేవిధంగా గూడూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా 100 ఓట్ల మెజార్టీ. అదేవిధంగా సంట్రల్ల గూడెం సంబంధించినటువంటి లక్ష్మయ్య అనే వ్యక్తి కూడా సుమారుగా 50 ఓట్ల మెజార్టీతోనే గెలుపొందినట్టు అత్యంత తక్కువ కూడా ఓట్లతో వీరైతే గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, అయితే మిగిలిన గ్రామాలకు సంబంధించి ఫలితాలు ఎప్పటి వరకు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికైతే వార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరి ఒక 20 నుంచి 30 నిమిషాల్లో కూడా కొన్ని గ్రామాలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని మేజర్ సంబంధించిన గ్రామ పంచాయతీ నుండి అవన్నీ కూడా సుమారుగా 4,000 నుంచి 5,000 ఓట్లకు పైగా ఉన్నటువంటి మేజర్ పంచాయతీ ఉన్నటువంటి ఫలితాలు మాత్రం సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. మిగతా సంబంధించిన చిన్న గ్రామాలకు సంబంధించిన ఫలితాలు మాత్రం మరొక అరగంటలో మాత్రం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇక అటు ఇబ్రాహీంపట్నం మండలం తిమ్మాపూర్ తాండా సర్పంచ్ గా మేఘావత్ లత గెలుపొందారు. ఇక మెట్పల్లి మండలం కేసీఆర్ తాండా సర్పంచ్ గా గొగ్లావత్ మంజుల గెలుపొందారు. మెట్పల్లి మండలం ఏఎస్ఆర్ తాండా సర్పంచ్ గా గొగ్లావత్ సురేందర్ గెలుపొందారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం నర్సంపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శైలజ శ్రీశైలం గారు 95 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఓవరాల్ మెదక్ జిల్లాకు సంబంధించిన ఫలితాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారా? ఎస్ నాగేష్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 420 సర్పంచ్ స్థానాలకు అయితే ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 5 నుంచి 6 ఫలితాలు అయితే వచ్చాయి. మొదటగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మాందాపూర్ గ్రామానికి సంబంధించిన ఫలితం అయితే వచ్చింది. అయితే అక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మౌనిక 60 ఓట్ల మెజార్టీతో గెలిచింది. దీంతో అక్కడ కొంత సిద్దిపేట అంటే బీఆర్ఎస్ కు కొంత బాగా పట్టున్న ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో ఎక్కువ వరకు బీఆర్ఎస్ కు వస్తుందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు అదే జిల్లా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్పల్లి గ్రామంలోనూ బీఆర్ఎస్ కు బలపరిచిన అభ్యర్థి రామలింగం గెలుపొందారు. అటు మనం మెదక్ జిల్లాకు వెళ్తే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం దౌలాపూర్ గ్రామ పంచాయతీలో చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అంజయ్య 9 ఓట్లతో గెలిపారు. అంటే ఈ చిన్న చిన్న విలేజెస్ లో ఎక్కువ పోటీ ఉండడం ఒకటి, రెండోది అభ్యర్థుల మధ్య ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శాకారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గోరేమియా కూడా 7 ఓట్లతో గెలిచినట్టు మనకి ఇప్పుడే సమాచారం అందింది. అటు గజ్వేల్ మండలం రేగట్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సౌందర్య రాజా అయితే 16 ఓట్లతో అయితే గెలిచారు. ఓవరాల్ గా అంటే సిద్దిపేట జిల్లా ఫలితం అయితే తొలిగా వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే మెదక్ జిల్లాలో కూడా 2-3 గ్రామాల్లో అంటే పాపన్నపేట తర్వాత ఇతర సమీప గ్రామాల ఓట్లు అయితే వచ్చాయి. ఏవైతే మేజర్ విలేజెస్ పెద్ద విలేజెస్ ఎక్కువ స్థాయిలో వార్డులు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో మాత్రం కొంత ఫలితం రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 10 కంటే ఎక్కువ వార్డులు ఉండే ప్రాంతం గ్రామాల్లో అయితే ముఖ్యంగా ఆ వార్డులు మొదట వార్డులకు సంబంధించిన ఎన్నిక అయితే కౌంటింగ్ చేస్తారు కాబట్టి దాదాపుగా ఆ కౌంటింగ్ అయిపోయేసరికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాతే సర్పంచ్ సంబంధించిన ఫలితం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏవైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో 420 పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ అయితే హోరాహోరీగా కొనసాగుతుంది. అభ్యర్థుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఉండడంతో అసలు ఎవరు గెలుస్తారనేది కూడా ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి
ఆ మేజర్ పంచాయతీలో అయితే రాత్రి 10-11 వరకు కూడా ఫలితాలు వెల్లడే అయ్యే అవకాశం ఉంటుంది. గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే భద్రతా కారణాలు అయితే పోలీసులు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వార్డు సభ్యులు ఎన్నుకున్న తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. అయితే సర్పంచ్ అభ్యర్థి అనేది ప్రధానమైంది. పల్లెపూరులో ఇది చాలా కీలకం కాబట్టి సర్పంచ్ అభ్యర్థులుగా ఎవరైతే బరిలో ఉన్నారో వారికి సంబంధించి మరిన్నిగా ఏదైతే అక్కడ ఉండే పరిస్థితులను ముందస్తుగానే పోలీసులు బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఆయా పార్టీలకు సంబంధించి పోటీ లేనప్పటికీ ఆ బలపరిచే అభ్యర్థుల మధ్య కూడా ఒకే పార్టీ నుంచి 2-3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం, రెబల్ గా నామినేషన్ దాఖలు చేయడం, వాళ్ళు పోటీలో ఉండడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉంటాయి విలేజెస్ లో. ఆ నేపథ్యంలోనే ముందస్తుగా భద్రతా చర్యలు అయితే చేపట్టారు పోలీసులు. కొన్ని గ్రామాల్లో గత అనుభవాల దృష్ట్యా అంటే ఏవైతే ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారో వారు ఇతర వర్గాల వారు రెచ్చగొట్టడం, తర్వాత దాడులకు దిగడం అనేవి కూడా గతంలో జరిగినాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ప్రత్యేక చర్యలు అయితే మెదక్ జిల్లాలో చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో అయితే ఫలితాలు తొందర రావడానికి గల కారణం చిన్న చిన్న విలేజెస్ అయితే ఇప్పటికైతే వస్తున్నాయి. మెదక్ జిల్లాలో కూడా 2 విలేజెస్ లో వచ్చాయి. తొలి విడతగా జరుగుతుంది ఏవైతే గతంలోనే ఏకగ్రీవమైన విలేజ్ మిగతా ఇప్పుడైతే ఫలితాలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు అయితే వార్డులకు సంబంధించి ఫలితాలు అయితే వచ్చాయి, కానీ సర్పంచ్ అభ్యర్థులు అయితే ఇంకా గెలిచిన రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. మరి కాసేపట్లో అంటే ఒక 10-15 నిమిషాల్లోనే తొలి ఫలితం సంగారెడ్డి జిల్లాలో వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. నగేష్, అయితే ఇప్పటి వరకు 5 గ్రామాలకు సంబంధించిన ఫలితాలు అయితే వెలువడ్డాయి. మిగిలిన గ్రామాలకు సంబంధించి ఎప్పటి వరకు ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి? మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే కొన్ని ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తాయి. ఇప్పుడు మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చెరువు ముందు తాండా, అంటే తాండా చిన్న తాండా కావడంతో అక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి దేవి గెలుపొందినట్టుగా మనకు తెలిసింది. అక్కడ కాంగ్రెస్ మెదక్ జిల్లాలో చూసుకుంటే 160 స్థానాల్లో అక్కడ ఎన్నికలు జరగా 18 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే లీడింగ్ నడుస్తుంది. కాంగ్రెస్ 16, స్వతంత్రులు 2 అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. మెదక్ జిల్లాలో పెద్దశంకరంపేటలో ఇప్పటికే దానంపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శంకర్ విజయం మనం ఫలితాలు అయితే చూసాం. సిద్దిపేట జిల్లా చూస్తే 163 స్థానాలకు ఎన్నికలు జరగా ఇప్పటి వరకు అయితే 21 స్థానాలకు సంబంధించి హోరాహోరీగా అయితే ఫలితాలకు సంబంధించి ముందంజలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 4, స్వతంత్ర అభ్యర్థులు 11గా లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మెదక్ జిల్లాలో చూసుకుంటే రేగోడు మండలం పోచారంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రణతి శివరాజ్ పోటీ చేసి గెలిచినట్లుగా ఇప్పుడే క్షణాల్లోనే వార్త వచ్చింది. 70 ఓట్లు అయితే ఆమె మెజార్టీ ఉన్నట్టుగా అక్కడ ఎవరైతే ఉన్న ప్రజలైతే చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో తొలి ఫలితం వచ్చినట్టుగా తెలుస్తుంది. సదాశివపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రవికుమార్ 270 ఓట్లతో గెలిచినట్టుగా ఇప్పుడే సమాచారం అందింది. అక్కడ ఉన్న ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వారు ప్రకటించి పూర్తిగా ఇంకా కొద్దిసేపట్లోనే మరో ఫలితం కూడా వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఫలితాలకు కొంత ఆలస్యం కారణానికి కౌంటింగ్ కూడా కొద్దిగా ఆలస్యమైంది. యాక్చువల్ గా 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ దాదాపు 3 గంటల వరకు ఏజెంట్లు అరేంజ్ కాకపోవడం ఒకటి, రెండోది అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారులు సకాలంలో స్పందించకపోవడం, ఇలాంటి సన్నివేశాలు కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో చూసాం. కాబట్టి 3 గంటల నుంచి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. దాదాపు 6 గంటల వరకు చిన్న చిన్న గ్రామాల్లో పూర్తి స్థాయిలో కౌంటింగ్ అయిపోతుందని రిటర్నింగ్ అధికారులు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా అదే విధంగా వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మేజర్ పంచాయతీల్లో మాత్రం కౌంటింగ్ వార్డులకు సంబంధించి 6 గంటల వరకు క్లోజ్ అయితే సర్పంచ్లకు సంబంధించి మాత్రం 6 తర్వాతే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక మేజర్ పంచాయతీలో మాత్రం దాదాపు 10 నుంచి 11 రాత్రి 11 వరకు కూడా కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. తెలంగాణలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతుంది. పలు గ్రామాల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందుతున్నారు అభ్యర్థులు. సిద్దిపేట జిల్లా మాందార్పూర్ లో 60 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఇక భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన ఫలితాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారా? తిరుపతి, మనం చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా
ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ 7 నుంచి 1 వరకు కూడా కొనసాగిన పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వల్పంగా ఏదైతే ఎన్నికల నమోదైన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ రోజు 2 గంటల నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనుగూరు మండలంలో ఉన్నటువంటి ఒక బుగ్గ గ్రామంలో కూడా కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కూడా చిన్న పంచాయతీ. ఆ చిన్న పంచాయతీ ఆ తక్కువ మోతాదులో ఎన్నికలు తక్కువ ఉండటంతో అయితే ఒక ఫలితం కూడా త్వరగా వెలువడిన పరిస్థితి ఉంది. ఇటు పగిడేరు ప్రాంతంలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా విజయకేతనం ఎగరేసినట్టు కూడా ఇప్పుడే సమాచారం మనకు అందుతుంది. మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ మనుగూరు మండలంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ గా కొనసాగుతున్న పరిస్థితి. గతంలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వర్గాల మధ్య అయితే హోరాహోరీగా పోటీలు కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పట్టుండటంతో అయితే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని ప్రజలందరూ కూడా వేచి చూశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అక్కడ గ్రామ పంచాయతీలలో అభివృద్ధి నోచుకోపోవడంతో అయితే బీఆర్ఎస్ కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క వార్డు మెంబర్లు కూడా బీఆర్ఎస్ కి మొగ్గు చూపడంతో అయితే పలు ప్రాంతాల్లో కూడా వార్డు మెంబర్లు కూడా బీఆర్ఎస్ విజయకేతనాలు ఎగరవేస్తున్నారు. కానీ ఇక్కడ సర్పంచ్ చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ కి ఒకటి బీఆర్ఎస్ ఒకటిగా కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా మేజర్ పంచాయతీ అంటే భద్రాచలం కావచ్చు, ఇటు బుదంపాడు మండలంలోని సారపాక ఇప్పుడు జరిగేటువంటి 7 మండలాల్లో కూడా ఈ యొక్క 2 కూడా మేజర్ పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంకాలం కాదు 6-7 వరకు కూడా ఈ యొక్క ఫలితాలు లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటే మేజర్ పంచాయతీలు ఎక్కువ ఓట్లు ఉండటంతో ఈ యొక్క లేట్ అవుతున్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏమున్నాయి అవన్నీ కూడా మరి కొద్దిసేపు 1-2 గంటల్లోనే ఈ యొక్క ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతుంది. అంటే సర్పంచ్ పదవులకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్న పరిస్థితి. వార్డు మెంబర్లు మాత్రం ఈ యొక్క బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీఆర్ఎస్ విజయకేతనం ఎగర చేస్తుంది. అయితే వార్డు మెంబర్లకు గెలుపొందితే తప్ప ఈ యొక్క ఉప సర్పంచ్ పదవిని కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ రోజు సాయంకాలం ఫలితాలు వెల్లబడిన వెంటనే ఈ యొక్క ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుని అంటే మన చెర్ల కరగూడెం ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మావోయిస్టు సంచరించే ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా కట్టుదిట్ట భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎటువంటి అవాంఛన అంటే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కి జరిగేటువంటి ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే అక్కడ పెద్ద ఎత్తున అయితే సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మనుగూరులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గత 2-3 నెలల నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ కార్యాలయం విషయంలో అయితే ఈ యొక్క విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మనుగూరు పట్టణం మొత్తం కూడా ఈ యొక్క పోలీసు పహార కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి అయితే ఎక్కడ చూసుకున్నా ఈసారి అయితే యూత్ ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి ఉంది. మరి భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి యూత్ ఎవరైనా పోటీ చేశారా? కొన్ని ప్రాంతాల్లో మాత్రం అభ్యర్థులకు సంబంధించినటువంటి కొన్ని సుజాత అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి 7 మండలాల్లో అతి తక్కువ యువత మాత్రమే పోటీ చేసిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏజెన్సీ అంటే తండా ప్రాంతాల్లో మాత్రం చదువుకున్న యువత కూడా ముందుకొచ్చి వార్డ్ మెంబర్ స్థాయి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. వారందరూ కూడా మొగ్గు చూపి ప్రజలంతా కూడా వాళ్ళకు మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలిసింది. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో మాత్రం ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్లు అంటే ఇండిపెండెంట్ వేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలకే ఈ యొక్క ప్రజలు మొగ్గు చూపుతూ విజయకేతనాన్ని ఎగరవేస్తున్న పరిస్థితి ఉంది. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా విజయకేతనం అంటే గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా పూర్తిగా ఈ యొక్క 4 స్థానాలు కూడా కాంగ్రెస్ చేజిక్కించుకుంది. అంటే భద్రాచలం చూసుకుంటే మాత్రం పోదం వర్సెస్ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగింది. ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఈ యొక్క కాంగ్రెస్ లో తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ సంబంధించిన ఓటర్లు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ అంటే స్థానికంగా మాజీ ఎమ్మెల్యే కావచ్చు తాజా ఎమ్మెల్యే కావచ్చు ఇద్దరు కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే విధంగా అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. రైట్. తిరుపతి అయితే మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. మరి ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో ఫలితాలు వెలువడ్డాయి, ఇంకా ఎన్ని గ్రామాల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది, ఇప్పటి వరకు వెలువడే అవకాశం ఉంది? మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో 7 మండలాల్లో ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఉన్నటువంటి మండలాల్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి. అందులో 4-5 మేజర్ పంచాయతీలు ఉండగా మిగతా అన్ని కూడా అతి తక్కువ ఓటు హక్కు కలిగినటువంటి గ్రామ పంచాయతీలో మాత్రం మరో 1-2 గంటల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇటు మనుగూరులోని సమిసింగారం మేజర్ పంచాయతీ కావచ్చు, సారపాక పంచాయతీ కావచ్చు, భద్రాచలం లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.
ఇబ్రాహీంపట్నం సంబంధించి తిమ్మాపూర్ తాండా సర్పంచ్ గా మేఘావత్ లతా గెలుపొందారు. మెట్పల్లి మండలం కేసీఆర్ తాండా సర్పంచ్ గా గుగ్లావత్ మంజుల గెలుపొందారు. అటు మెట్పల్లి మండలం ఏఎస్ఆర్ తాండా సర్పంచ్ గా గుగ్లావత్ సురేందర్ గెలుపొందారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం నర్సంపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శైలజ శ్రీశైలం 95 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతుంది. ఇటు పలు గ్రామాల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందుతున్నారు అభ్యర్థులు. సిద్దిపేట జిల్లా మామ్దార్పూర్ లో 60 ఓట్లతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. వనపర్తి జిల్లా బుగ్గపల్లి తాండాలో 14 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బుగ్గ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి శెట్టిపల్లి మాధవి గెలుపొందారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన మేఘావత్ లత 12 ఓట్లతో విజయం సాధించారు. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జంగుం తాండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బానోత్ రవి 100 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అటు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తాండాలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాలోతు సుశీల 45 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఓవరాల్ నిజామాబాద్ కి సంబంధించి ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, సాయిలు ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. బాబు ఇంకా నిజామాబాద్ కి సంబంధించి ఓటింగ్ ఫలితాలు ఎప్పటి వరకు విడుదలయ్యే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో ఫలితాలు విడుదలయ్యాయి? సాయిలు, ఓవర్ టు యూ. ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం ఏదైతే మోస్రాల్లోని దుబ్బాతాండ సర్పంచ్ గా ఏదైతే బానావత్ శివ దాదాపు 254 ఓట్లు పోలవగా ఏదైతే 14 ఓట్ల మెజార్టీ తోటి ఆయన ఇప్పుడే తాజాగా మనకు వచ్చిన ఫలితం అది. ఆయన కాంగ్రెస్ మద్దతుదారుడు. ఆ మోత్రాల్లో మనకు విజయం వచ్చింది. అదే విధంగా మిగతా ఈ చందూరు గాని, తర్వాత కోటగిరి గాని, తర్వాత మిగతా ఏదైతే పోతంగల్ గాని, రుద్రూరు గాని ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఇప్పుడిప్పుడు వార్డు మెంబర్లు కొన్ని ఇప్పుడే ప్రకటించారు. అదేవిధంగా నవీపేట మండలానికి వస్తే మనం ఇప్పుడు అభంగపట్నం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇప్పటి వరకు 2 వార్డుల ఫలితాలు మనకు బయటపడ్డాయి. అయితే మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ బోధన్ సబ్ డివిజన్ లో మనకు ఇప్పుడు పోలింగ్ అయితే పూర్తయిన తర్వాత 2 గంటలకు ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అవన్నీ కట్టలు కట్టిన తర్వాత అవన్నీ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ముందుగా ఒక్కొక్క వార్డుగా ఫలితాలను ప్రకటిస్తున్నారు. తర్వాత సర్పంచ్ చివరికి 5-6 గంటల వరకల్లా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మొత్తానికి మనకు ఓవరాల్ గా చూస్తుంటే మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1077 పంచాయతీలు ఉండగా మనకు టోటల్ గా ఓవరాల్ గా మనకు ఇప్పటి వరకు ఈ రోజు మొదటి విడత ఎన్నికల్లో షెడ్యూల్ ప్రకారంగా 550 ఏదైతే 351 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 40 గ్రామ పంచాయతీలు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటు కామారెడ్డి కానీ ఇటు నిజామాబాద్ కానీ మొత్తం కలిపి 40 ఏదైతే ఆ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. అదేవిధంగా మనకి ఈ రోజు జరిగిన పోలింగ్ కేంద్రాలు మాత్రం మొత్తం 311 సర్పంచ్ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. ఓవరాల్ గా చూస్తే ప్రశాంతంగా జరిగింది. 79.95% చందూరులో మనకు పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా కోటగిరిలో 78.05%, అదేవిధంగా మోస్రాలో
76.09, పోతంగల్లో 82.21%, అదేవిధంగా రుద్రూరులో 84.05%, అదేవిధంగా వర్ణిలో 78.74%. ఇక నవిపేట విషయానికి వస్తే 75.04 మనకు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా ఉదయం 11 గంటల వరకు 50% పోల్ అయింది. ఒక్కసారిగా మనకు 1 గంట వరకు తెలంగాణలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతుంది. పలు గ్రామాల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందుతున్నారు అభ్యర్థులు. సిద్దిపేట జిల్లా బాంజార్పూర్ లో 60 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఇక అటు వనపర్తి జిల్లా బుగ్గంపల్లి తాండాలో 14 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగోరు బుగ్గ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి శెట్టిపల్లి మాధవి గెలుపొందారు. కమలాపూర్ మండలంలో బోని కొట్టారు బీజేపీ. అలాగే బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ర్యాంకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయం సాధించారు. అటు బీజేపీ కమలాపూర్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న ర్యాంకం శ్రీనివాస్ ఉన్నారు. ఇక ఇక్కడ ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి ర్యాంకం సంపత్ ఓటమి పాలయ్యారు. ఉప్పలపల్లిలో 3, 4 స్థానాలకే పరిమితమైంది బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు. అటు భీమదేవరపల్లి మండలం రసూల్పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మహేష్ అయితే విజయం సాధించారు. ఇక అటు జాఫర్గూడ్ మండలం అల్వాల్ బండ తాండాలో కాంగ్రెస్ బోని కొట్టింది. సర్పంచ్ గా విజయం సాధించారు మాజీ జెడ్పీటీసీ బానోతు అరుణశ్రీ. ఇక అటు తన సమీప అభ్యర్థి రచిరామ్ నాయక్ పై 85 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ కాలనీకి సంబంధించి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ షరీఫ్ అలాగే 113 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చెప్పండి కంగారు పడ బాబు అరే